హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. మన తెలంగాణలో ఆషాఢంలో బోనాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఈరోజు మా ఇంట్లో అమ్మవారికి బోనం తయారు చేస్తున్నాము. ఎలా చేస్తామో చూద్దాం రండి. నేనైతే మట్టి కుండను తీసుకున్నానండి. ఎవ్రీ టైం మట్టి కుండలోనే చేస్తాము. ఇలా పసుపుతో రెడీ చేసుకొని కుంకుమ బొట్టులో పెద్దగా పెట్టాను. మన ఇష్టం అండి, ఇలా చేయాలి అలా చేయాలని ఏం లేదు. అమ్మవారితో భక్తితో ఎలా పెట్టినా అమ్మవారి ఆశీర్వాదం మన మీద ఉంటుంది. ఎలా చేసినా నిండుగా అమ్మవారు కనిపించేలాగా ఉంటే బాగుంటుంది మనకి. అందుకే నేను పెద్ద పెద్ద బొట్లతో రెడీ చేస్తున్నానండి. లాస్ట్ ఇయర్ అమ్మవారి రూపంలో అలంకరించాను. ఎవ్రీ టైం సేమ్ ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు బొట్లతో రెడీ చేస్తున్నాను. ఇంకా బెల్లం శాఖకి చిన్న గురి కూడా తీసుకుంటాం కదండి, అది బోనం కుండతోనే ఇస్తారు. వీటితోనే ఇంకా 2 దీపాంతలు కూడా తీసుకుంటాము. మనం ఎలాగో బోనం కుండకి పసుపుతో అలంకరించుకున్నాం కదా, అందుకని గురికి మాత్రం నేను కుంకుమతో అలంకరిస్తున్నాను. ఇలా పెద్ద పెద్దగా బొట్లు పసుపుతోని మొత్తం గురుగు చుట్టూతో పెట్టేసుకుంటే సరిపోతుంది. బోనం కుండలు 2 రెడీ అయిపోయినాయి కదా, నెక్స్ట్ కంకణం కట్టుకుందామండి. యాక్చువల్గా అయితే ఎప్పుడు మామిడాకులతో కంకణాలు కడతాము, బట్ బోనాల పండుగకి మాత్రం వేపకుతో కంకణం కడతాను. అలాగే నూనె వేసుకోవడానికి మనకు గురువులు ఉంటాయి కదండి, అవి కూడా పసుపు కుంకుమతో పుదించుకుంటే సరిపోతుంది. కొంతమంది బోనం కుండలోనే ప్రసాదం వండుతారు, కానీ నేనైతే ముందుగానే ప్రసాదం రెడీ చేసుకున్నానండి. ఇలా కూడా పెట్టొచ్చు. మామూలుగా అయితే అందరూ ఆకుకూర, పెరుగు, ఇంకా బెల్లం ఇలా పెట్టొచ్చండి పైన. నేను బెల్లం, పెరుగు మాత్రమే పెట్టాను. బోనం రెడీ అయిందండి. ఇంకా మనం బోనంని అలంకరించుకుందాము. ఫస్ట్ పూలు పెట్టేశానండి, ఎందుకంటే మళ్ళీ వేపాకులు పెట్టిన తర్వాత పూలు కింద నుంచి పెట్టడానికి రాదు కదా, అందుకనే వేపాకులు పెట్టక ముందుకే పూలు పెట్టేశాను. నేను వేపాకులన్నీ ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. చాలా వేపాకులు కావాలి కదా, బోనానికి నిండుగా ఉంటేనే బాగుంటుంది కదా, అందుకని చాలా వేపాకులన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని దాంట్లో వాటర్ వేసేసుకొని పెరుగు, బెల్లం, శాఖ కోసమని రెడీ పెట్టుకుంటాం కదండి, అలా రెడీ చేసేసుకుంటే సరిపోతుంది. అలాగే పైన 2 దీపాలు కూడా పెట్టేశాను. చిన్న గురికి కూడా పూలతో అలంకరించుకున్నాను. ఇంకా దీపం వత్తి ఒకటి రెడీ చేసేసుకుంటే సరిపోతుంది. కాకడ దీపం వత్తి చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి దీపాలు జనరల్గా గుళ్ళలో చేస్తారు, ఆర్ బోనాలకి యూజ్ చేస్తాము. పాతకాలంలో గుళ్ళు చాలా దూరంగా ఉండేవి కాబట్టి పెద్దగా ఒత్తి పెడితే వెళ్ళే వరకు దీపం కొండెక్కకుండా అమ్మవారికి సమర్పించే వరకు అలాగే ఉంటుందని చెప్పేసి అలా పెట్టేవాళ్ళు. ఇప్పుడు అన్నీ మనం కాటన్ దీపంతో నార్మల్గా ఒత్తులు చేసేసి వేస్తుంటాము, కానీ నేను ఇక్కడ కాకడ దీపం చేద్దామని చెప్పేసి చేసేసిన. నెక్స్ట్ మా పూజ గది ముందు పసుపు వేసేసుకొని అలంకరించుకొని చిన్న ముక్కు లాంటివి వేసిన తర్వాత పసుపు కుంకుమతోని రెడీ చేసేసుకున్నా. ఇంకా పీట ఉంటుంది కదండి, పీట పెట్టేసి పైన పీట పెట్టేసి కొన్ని ఫ్లవర్స్ పెట్టేసి పీట పెట్టేసి దాని మీద బియ్యం పోసేసుకుంటాం కదా, బోనం కింద పడకుండా అలాగే ఉంటుంది. మామూలుగా అయితే అందరం బియ్యం అలాగనే పోసేసుకొని దాని మీద దీపం పెట్టేసుకుంటే మనం బోనం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా బోనం తీసుకొచ్చేద్దాం రండి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.